లంగ్ ట్రాన్స్ప్లాంట్, ఊపిరితిత్తుల మార్పిడి. ఇది మనం మిగిలిన ట్రాన్స్ప్లాంట్స్తో చూస్తే కొంచెం తక్కువగా వింటూ ఉంటాం. సో అసలు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తాము, ఎప్పుడు చేస్తాము, దీని తాలూకా సక్సెస్ రేషియో ఎలా ఉంటుంది విషయానికి వస్తే, ఊపిరితిత్తుల మార్పిడి వచ్చేసరికి దీనికి క్లియర్గా క్రైటీరియా ఉంటుందండి. సో ఒక్కొక్క కండిషన్, సో ప్రధానంగా ఊపిరితిత్తుల తాలూకా పనితీరు బాగా తగ్గిపోయి వాళ్ళు ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యే స్టేజ్ ఉన్న వాళ్ళలో మనం ఎంచుకుంటామండి. సో ఏ కండిషన్స్లో కామన్గా మనకు ఊపిరితిత్తుల మార్పిడి అవసరం పడవచ్చు అంటే సిఓపిడిలో ఎంఫైసీమా అంటే లంగ్స్ బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకి ఉపయోగపడుతుందండి. రెండోది ఐఎల్డి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని ఒకటి ఉంటుందండి. ఇది కొంతమందికి వితౌట్ ఎనీ కాజ్, లేదా కొంతమందికి ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఎక్కువగా వాళ్ళు కేవ్స్, అదే మన గనుల్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు, వీళ్ళలో లంగ్స్ బాగా రియాక్ట్ అయ్యి కొద్దిగా లంగ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. సో వీళ్ళల్లో కావచ్చు. రెండోది సార్కోయిడోసిస్ అని వీళ్ళలో కావచ్చు. సో వీళ్ళందరూ కామన్గా మనం చూసే కండిషన్స్. లేదా ఎనీ క్రానిక్ డిసీజ్, ఎనీ క్రానిక్ లంగ్ డిసీజ్లో స్లోగా ఆక్సిజన్ లెవెల్స్ పడే స్టేజ్ వచ్చేసరికి వీళ్ళకి మనం జనరల్గా ట్రాన్స్ప్లాంట్ క్రైటీరియా మీట్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటామండి. ట్రాన్స్ప్లాంట్ క్రైటీరియాని మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకుంటాం అనమాట. అంటే రోగి తలక లంగ్ ఫంక్షన్ ఎంత ఉంది, ఎంత ఫాస్ట్గా పడుతుంది, ఈ రోగి కొంచెం ఒక పేషెంట్ ఒక 6 నిమిషాలు వాక్ చేసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్ ఎంతవరకు పడుతుంది, ఇవన్నీ చూసుకొని మనం వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ క్రైటీరియా మీట్ అయ్యారా లేదా అనేది చూసుకుంటామండి. సో చూసుకున్న తర్వాత సో అవసరం మేరకు వాళ్ళని వెయిటింగ్ ఒక లిస్ట్ ఉంటుంది, మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఈ రోగికి ఎంత సివియర్గా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం వీళ్ళని ఒక లిస్ట్ ఉంటుంది, తయారు చేస్తారు. సో అవసరాన్ని బట్టి ట్రాన్స్ప్లాంట్ అది చేయడం జరుగుతుంది. ఈ ఊపిరితిత్తుల మార్పిడి మిగిలిన ట్రాన్స్ప్లాంట్స్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వీటితో పోస్తే కొద్దిగా సక్సెస్ రేషియో ఒక 20% దాకా కొంచెం తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ఈ రోజుల్లో ఈ సక్సెస్ రేషియో కూడా పెరుగుతూ వస్తుందండి. లాస్ట్ 5 to 10 years చూస్తే డ్రాస్టిక్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్లో సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనం మెయిన్గా చూసుకునేది ఏంటంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి ఊపిరితిత్తుల మార్పిడి జరిగిన తర్వాత ఊపిరితిత్తులు ఒకే ఒక ఆర్గాన్ ప్రతి సెకండు బయట ఉన్న అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ కామన్గా రావచ్చు. కాబట్టి మనం వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే లాస్ట్ 10 yearsగా వీటి తాలూకు సక్సెస్ రేషియో బాగా పెరిగిందండి.